శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం ధనుర్మాసంలో 10వ పాసురంలోకి ప్రవేశించాం. 10వ పాసురంలో అమ్మవారు ఏ విధంగా వివరించారు, 10వ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తిరువరుగళై శరణం. நோத்துச்சுவரக்கும் புகின்றன் அம்மனாய் மாத்தமுன் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துதுளையாய் முடிநாராயணன் நம்மால் போத்துப்பறை தரும் புண்ணியனால் பண்டோரு நாள் கூத்தத்திவாயும் விளந்து கும்பகரணன் தோத்து உனக்கே பெருந்தில் தான் தந்தானோ ஆத்த ஆனந்தலடையாய் அரங்குலமே தேத்தமாய் வந்தும் తిరువేలోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగళై శరణం. 10వ పాసురంలో అమ్మవారు చక్కగా ఈరోజు గోపికని మేల్కొల్పుతున్నారు. మనం చెప్పుకున్నాం 6వ పాసురం నుంచి అమ్మవారు ఒక్కొక్క గోపికని మేల్కొల్పుతూ వస్తున్నారు. గోపికలు అంటే ఇక్కడ ఆళ్వారులు. ఆ గోపికని ఈరోజు అల్వార్లో ఒక గోపికని నిద్రలేపుతున్నారు. నేడు మేల్కొల్పేటువంటి గోపిక ఎవరు అంటే కృష్ణుడి యొక్క పొరుగింటి పిల్ల, అంటే పక్కనే ఉన్నటువంటి అమ్మాయి. ఈమె తానుగా కృష్ణుడిని పొందదలిచింది కాదు. అందుకని ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడు. ఆ కృష్ణుడే వచ్చి మనకి ఉపనిషద్ వాక్యమైనటువంటి ఆనందో బ్రహ్మ విద్వాన్ అనేది అనుదాన్ని అనుసరించి బ్రహ్మానందాన్ని ఆయనే కలిగిస్తాడు. అది పొందడానికి ప్రయత్నం చేస్తుందట ఈ గోపిక. అయితే ఈనాటి గోపిక ఫలము వచ్చినను రాకపోయినా దాన్ని వలన వచ్చేటువంటి లాభ నష్టాలు భగవంతుడికే అని తను నిశ్చయించుకుని స్థితప్రజ్ఞతో ఉందిట. స్థితప్రజ్ఞత అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉండడం. మనకి చక్కటి మనకు కనిపించేటువంటి ఉపమానం ఏంటంటే రాముల వారు. ఆయన రాజ్య పట్టాభిషిక్తుడు అవుతాడన్నప్పుడు ఆనందం ఏమీ వ్యక్తపరచలేదు. అలాగే వనవాసానికి వెళ్ళమన్నప్పుడు ఆయనలో ఎటువంటి బాధ కనిపించలేదు. దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. అంటే కష్టంలో సుఖంలో ఆనందంలో బాధల్లో ఒకేలా ప్రవర్తించరు. ఆ స్థితప్రజ్ఞతను ప్రదర్శించేటువంటి గోపిక. ఈ స్థితప్రజ్ఞత గురించి ఈ దశలో భగవద్గీతలో చక్కగా చెప్పారనమాట. ఇట్లా ఎలా వర్ణించారు? దుఃఖేషు అనుద్విగ్రమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్మితధీ మునిరుచ్యతే అని భగవద్గీతలో చక్కగా వర్ణించారు ఈ స్థిత ప్రజ్ఞత గురించి శ్లోకాన్ని మన కృష్ణ పరమాత్మ. ఇప్పుడు అమ్మవారు చెప్తున్నారు అలా స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి గోపిక ఈ గోపిక. ఎలా సుఖములు యందు ఆసక్తి లేనివాడు, అనురాగము భయము కోపము తొలగినవాడు అగు మనశ్శీలుడు స్థితప్రజ్ఞుడు అగును. అంటే ఎలాంటి బాధ చూపించకుండా, అంటే స్థిరంగా ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి గోపిక. ఈనాటి గోపిక ఇంకా ఏంటి మనకి ఈనాటి గోపిక నుంచి మనం తెలుసుకోవాల్సిందంటే వ్యంగ్యంగా అమ్మవారు అంటున్నారు అన్నమాట ఆవిడ్ని. ఏమ్మా నువ్వు నోము నోచావు, ముందే స్వర్గంలో ప్రవేశించాలనుకున్నావు, పోనీలే వాకిలి తలుపైనా తెరువు అంటున్నారు అమ్మవారు. తెరవకపోతే పోయావు, ఒక మాటైనా చెప్పమ్మా అంటున్నట్టు. ఏంటది? పరిమళించినటువంటి తులసి కిరీటధారి నారాయణమూర్తి మాచే కీర్తించబడి మాకు పరా అనేటువంటి వాద్యమునిస్తాడు కదా. పరా అంటే ఏంటి? పురుషార్థం. పరా అనే వాద్యం అంటే ఇక్కడ పురుషార్థం అని. పరా అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు కదా. ఆ పుణ్యమూర్తించి మృత్యువు నోటిలోకి త్రోయబడిన కుంభకర్ణుల్లా పడుకున్నావేంటి నువ్వు? కుంభకర్ణుడు మనం నిద్రకు ప్రతీక. మనం ఎప్పుడు అంటూ ఉంటాం కుంభకర్ణుల్లా నిద్రపోతున్నామని. కుంభకర్ణుల్లా నిద్రపోతున్నావేమిటి అని అమ్మవారు ఆ గోపికతో అంటున్నారట. కనుక గాఢ నిద్రను
గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావా కుంభకర్ణుళ్ళ? మేలుకో అమ్మా, మాకందరికీ ఎలా స్వామిని పొందాలో చెప్పమని అడుగుతున్నారనమాట. ఇక్కడ స్వర్గము అన్నారు. స్వర్గము అంటే భగవద్ని పొందడమే, భగవంతుడి యొక్క అనుభవం, భగవంతుడి యొక్క నిరతి సుఖం, ఆయనతో కలిసి ఉండడమే మనకు సుఖం. ఎప్పుడైతే మనం భగవంతుడి పూజకు దూరం అవుతామో, పూజ చేయలేకపోతామో అదే దుఃఖం. చక్కగా నోరు ఇచ్చినందుకు నోరు నవ్వంగా హరిని కీర్తించలేమి, హరిని గురించి కీర్తించాలి. చేతులారంగా శివుని పూజించలేము, చేతులు నొప్పి పుట్టేలా చక్కగా శివుణ్ణి పూజించాలి. మనం అవన్నీ ఎప్పుడైతే దూరం అవుతామో భగవంతుడి నుంచి, అదే మనకి లేకుండా మనకి మనం భగవంతుడిని పొందలేకపోవడమే ఇక్కడ లేదు అంటున్నారు అమ్మవారు. నీతో కలిసి ఉండటమే స్వర్గం, నిన్ను వీడి ఉండటమే నరకం. అది భగవంతుడితో కలిసి ఉండటమే స్వర్గం, భగవంతుడిని వీడి ఉండడమే నరకం. అలా పొరిగింటైనటువంటి ఈ గోపికను ఒకసారి కృష్ణుడు వ్రతం చేస్తున్నట్ట. అయితే ఆయన కోసం ఈవిడ వ్రతం చేస్తుందట. ఒకరిని పొందటం కోసం ఒకరు పరస్పరం ఇంట్లో వ్రతం చేస్తున్నట్ట. అలా అయితే తలుపులు తెరవకుండా ఒక మాట చెప్పు చాలు అని అమ్మవారు గోపికని అడుగుతున్నారు. లోపల కృష్ణుడు ఉన్నాడా మీకు ఎలా తెలిసింది అని ఆవిడని. కృష్ణుడు మీకు కనపడుతున్నాడా మరి లేకుండా ఎలా చెప్తున్నారు అని గోపిక అంటోంది. ఎందుకున్నాడు? కృష్ణుడు ఎక్కడైనా ఉంటాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. లోపల లేడని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉంటాడు పరమాత్మ. ఎక్కడ చూసినా మనకి భగవంతుడే. అది ప్రతి ఒక్క వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్తాం మనం. కాబట్టి పరమాత్మ ఉన్నాడు మాకు తెలుసు. నారాయణుడే లోపల వెలుపల అంతటా ఉన్నాడు. నీ గదిలో ఉంటాడు, నా లోపల ఉంటాడు అని అమ్మవారు అంటున్నారు. ఆ స్వామి ఎంత సులభడో కదమ్మా. ఆయన వద్దకు వెళ్ళి మనం ఏమీ అడగక్కర్లా. స్వామి నువ్వు క్షేమంగా ఉండాలి అంటే చాలు. మనకు కావలసినవన్నీ ఆయనకి తెలుసు. అందుకే భగవంతుడి దగ్గరికి గుడిలోకి వెళ్ళిన తర్వాత మనం ఆలయంలోకి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని కోరకూడదు. ఎప్పుడు మనం కోరికలు కోరకూడదు. మనం భగవంతుడిని చూడటానికి వెళితే ఆయన మన క్షేమాన్ని చూస్తారు. కనుక మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఆయనే మన గురించి తెలుసుకొని మనకి ఏమి కావాలో అవి అందిస్తాడు. ఆయనే మనకి పుణ్యం, ఆయన మన నోము ఫలం, ఆయనే ఉపాయం, ఆయనే ఉపేయం. ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే. కర్మ చేయించేవాడు ఆయనే, చేసేవాడు ఆయనే. మనం నిమిత్త మాత్రం. ఈ పాసురంలో అమ్మవారు చాలా చక్కగా చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహాప్రస్థానం తర్వాత కలియుగం ప్రారంభమై 43వ రోజని. అప్పుడు ప్రమాదినామ సంవత్సరం శుక్లపక్ష చతుర్దశి శుక్రవారం కర్కాటక లగ్నమున విశ్వక్సేనాంశతో కురుకాపురిలో అనేటువంటి చోట ఈ నమ్మాళ్ళవారు అనేటువంటి ఆయన దర్శనమిచ్చారు. వీరు భగవత్ ప్రాప్తికై ఉపాయమును పొందినటువంటి ఆయన నమ్మాళ్ళవారు. ఈయన చాలా అసాధారణమైనటువంటి శిశువు. ఆయన గురించి తెలుసుకుందాం ఇప్పుడు. నమ్మాళ్ళవారి గురించి. ఆయన శిశువుగా ఉన్నప్పుడే స్తన్యపానాదులు లేక ఏడవలేదుట, పాలు తాగలేదుట. స్తన్యపానాదులు అంటే కనులు తెరవలేదుట. లేక వరప్రసాదియే ఒక్క బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ కాస్త ఈ విపరీత పరిస్థితుల్లో ఉన్నట్ట. ఎవరు? నమ్మాళ్ళవారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారట, ఆ శిశువుని కురుకాపురి, ఆయన జన్మించింది కురుకాపురిలో కదా, ఆ కురుకాపురి ఆలయానికి తీసుకువెళ్ళి దేవుని ముఖమండపం దగ్గర పడుకోబెట్టారట. వెంటనే ఆ శిశువు కళ్ళు తెరిచాట. అప్పుడు ప్రాకుచూ వెళ్ళిపోయాట ఆలయ ప్రాకారం దగ్గరికి. అక్కడే ఒక చింత చెట్టు ఉందిట ఆ కురుకాపురిలో ఆలయం దగ్గర. ఆ చింత చెట్టు పైకి పాకి వెళ్ళిపోయి త్వరలో ఆ చెట్టు త్వరలో చక్కగా పద్మాసనం వేసుకుని యోగమునిలో కూర్చున్నట్ట. అప్పుడు దాకా పాలు తాగనటువంటి వ్యక్తి అక్కడే అలా ఎన్ని రోజులు కూర్చున్నాడంటే 1 రోజు 2 రోజులు కాదు, 16 సంవత్సరాల పాటు ఆ బాలుడు జ్ఞానముద్రలో ఆ చెట్టు త్వరలో ఉండిపోయాట. ఉన్నుం సోరుం పరకు నీరు తిన్నుం వెత్తెల్లై ఎల్లాన్ కన్నాన్ అంటే తినడే అన్నము, తాగటానికి నీరు, అనుభవించడానికి తాంబూలాది భోగభాగ్య పదార్థములు కృష్ణుడే. అంతే ధారకము ఆయనే, పోషకుడు ఆయనే. ధారకుడు ఆయనే, పోషకుడు ఆయనే, భోగ భాగ్యములు ఆయనే అవలంబించట. అలా 16 సంవత్సరాల పాటు ఆ చింత చెట్టులోనే కూర్చుని తపస్సు చేసుకున్నట్ట. అయితే అర్చనామూర్తులు అన్నీ అక్కడికి వచ్చాయట. అర్చించబడేటువంటి దేవాలయంలో ఉన్న అర్చనామూర్తులు అందరూ అక్కడికే వచ్చి అక్కడ
పరభక్తి, పరిజ్ఞాన, పరభక్తులు వీరికి కలుగు చేసి అప్పుడు వారికి దర్శనమిచ్చారట. అలా అర్చనామూర్తులందరినీ స్తుతించి వారిని ఆనందింపజేసి ఈ ఆళ్వారు కనుక ఆయన నమ్మాళ్వార్ అంటే మా ఆళ్వార్ అని పిలిచి ఆదరించారట నమ్మాళ్వారు. కాబట్టి నమ్మాళ్వారు చాలా గొప్ప ఆళ్వారు. ఈరోజు 10వ పాసురంలో నమ్మాళ్వారి గురించి తెలుసుకున్నాం. అట్లా ఈ నమ్మాళ్వార్లు ఇంకా ఏం చేశారట, ఈ అధర్మణ సామవేదములు పండిత లోకమునకు ప్రసిద్ధిగాంచి వీరు శటకోపులకారి కుమారులుగా పరాంకుశులు, కురాసేకులు, తెరెక్కునూరు నంబి, వకులాభరణులు మున్న నామాలతో ఈ నమ్మాళ్వారు విరాజిల్లారట. నేటికి మనకి ఆలయం భక్తులకి తీర్థం తీసుకొని తల వంచేటప్పుడు మనకి శిరస్సున పాదుకలు పెడతారు, చటార్. ఆ ధరించేటువంటి శటారి ఈ నమ్మాళ్వారి శిరస్సుపై నుంచి నా శ్రీపాదములే, స్వామివారి పాదాలు ఆయన తల మీద పెడితే ఆ పాదముద్రలనే మనకి ఇప్పటికీ శటారు అని చెప్పి ఇస్తూ ఉంటారు. స్వామివారి పాదాలు, అందుకే శటారు వచ్చినప్పుడు నిలబడకూడదు, చక్క తల వంచి నమస్కరించాలి. ఆయన పాదాలు మన తల మీద పెడుతున్నారు అంటే ఎంతటి భాగ్యం. అందుకే ఆలయంలోకి వెళ్ళటమే భాగ్యం, స్వామిని చూడటమే భాగ్యం, స్వామి దగ్గర సేవలో ఉండడమే భాగ్యం, స్వామి సేవ చేసుకోవడమే భాగ్యం. అందుకే ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే, ధారకము ఆయనే, పోషకుడు ఆయనే. అందుకని స్వామిని సేవించటం ఆనందం. ఇప్పటికీ మనకి పెట్టేటువంటి ఆ శటార్లు ఈ నమ్మాళ్వారి యొక్క తల మీద ఉంచినటువంటి పాదముద్రలు స్వామివారు. ఇలా ఈరోజు గోదా అనేటువంటి గోపిక ఉపాయనిష్ఠులైనటువంటి ఒక గోపికను నమ్మాళ్వారిని మేల్కొల్పారు. నమ్మాళ్వారిని ముందుకు సాగుచున్నారు. ఇంతమంది గోపికల్ని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 6వ పాసురం నుంచి మనం గోపికల్ని లేపుతూ వస్తున్నాం కనుక ఈరోజు గోపిక నమ్మాళ్వారు. ఈ విధంగా 10వ పాసురంలో అమ్మవారు చక్కగా భగవంతుడే అన్నీ మనకి స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి విషయాల్ని చక్కగా వివరించారు. కుంభకర్ణుల్లా నిద్రించకూడదని, కనుక చక్కగా మేల్కొని స్వామివారి దర్శనాన్ని, స్వామిని పొందడానికి వెళ్ళాలని అమ్మవారు మనకి ఈరోజు వివరించారు. ఈ పాసురంలో ఇంత విశేషమైనటువంటి పాసురాన్ని వివరించినటువంటి అమ్మకు నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగళై శరణం.